చూడు, ఇంకోసారి అడుగుతున్నాను, నీకేం కనిపించట్లేదుగా? మీరు పదే పదే నన్ను ఏడ్పించాలని అడిగితే నేను కళ్ళు తెరిచి చూసేస్తాను. లేదు లేదు, మెట్టు మెట్టు మెట్టు, అంతే. పద, అలాగే ముందుకురా. ఆగు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. నీకు ఏ విష్ కావాలో అది కోరుకుని కేక్ కట్ చేయి. కృష్ణ కృష్ణ, మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ నిజం కావాలన్నది అక్క కోరిక. కానీ ఈరోజు అక్క విషయంలో నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. కర్ణా సార్ మీద అక్కకున్న కోపం వీలైనంత త్వరగా పోవాలి. నేను కర్ణా సార్ ఒక్కటవ్వడానికి అక్క ఓకే అనాలి. ఇక మీదట ఎప్పుడు కర్ణా సార్ మీద అక్కకి కోపం రాకుండా చూడు స్వామి, ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆవిడికి అందరూ బయలుదేరండి, క్లాస్ ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇదంతా ఎక్స్పెక్టే చేయలేదు. అయినా నాకు ఇదంతా ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది. పర్వాలేదు, మీకోసమేగా ఎక్కువైంది. సార్, అక్క పెళ్లి పనులు మొదలవబోతున్నాయి. కానీ మొదలవుతుంది, నేనున్నాను. అంతా సరిగ్గానే అవుతుంది, నువ్వేం వరి అవ్వకు. అక్క గురించి మీకు తెలుసు కదా సార్. తనకి కోపం వస్తే అందరి ముందు గొడవ చేస్తుందని నాకు భయంగా ఉంది. నేనున్నాను కదా, ఆలోచించుకు, రిలాక్స్డ్గా ఉండు. కూల్. ఎవరో వచ్చారేమో, చూసొస్తాను. ఎవరూ లేరు, నువ్వు ఆగు. పందిరి అది వేయించాలి కదా, కుర్రాళ్ళని రమ్మన్నాను. వాళ్ళు వచ్చుంటారు, నేను చూస్తానుండు. ఓ, మరి ఇన్నాళ్ళు నీ కోరికలు, నీ కర్తవ్యాలు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే అయ్యింది కదా. ఇక పెళ్ళయి భర్త ఇంటికి వెళ్ళిపోతే నువ్వు నాకు చుట్టమైపోతావు కదా. శాంతి, నన్ను ఏడిపించాలని ప్లాన్ చేశావా? ఆడదాని బ్రతుకులో పెళ్ళి, ప్రసవంలో వచ్చే కన్నీళ్లల్లో సంతోషం, బాధ రెండూ కలిసి వస్తాయి. గడప దాటి వెళ్లే వరకు ఈ ఇంటి అమ్మాయిగా ఉంటావు. మళ్ళీ గడపలోకి రావాలంటే పుట్టినిల్లనుకుని వస్తావు. ఇదే కదా జీవితం అంటే. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం జరిగినా ఎప్పటికీ మనింటి దాన్నే. నిన్నీ మనవరాలనే శాంతి, ఆ పైనే మిగతావన్నీ. తెలుసు తల్లి, మీరిద్దరూ ఎక్కడున్నా ఎప్పటికీ నా ప్రియమైన మనవరాళ్లే. రుక్మిణి, మునెప్పై ఇంటికొచ్చారా? ఏమైనా తెలిసిందా? అయ్యో, మీరు భలే అడిగారు. ఇంట్లో మూలన కూర్చుంటే నాకు వెతకడానికి 3 రోజులు పడుతుంది. ఇక బయటికెళ్ళాడంటే ఏం తెలుస్తుంది? ఒక్కోసారి ఆయన ఇంట్లో నుండి బయటికెళ్ళాడంటే మళ్ళీ వచ్చేది మళ్ళీ 3 మాసాల తర్వాతే. ఈసారి అట్లా కాదు, త్వరగా వస్తాడు. ఓహో,
ఇదంతా నీకెలా తెలుసు? బంబం బాబా దగ్గర భవిష్యత్ అడిగావా? అయ్యో ఏ భవిష్యత్తు లేదు. శాంతమ్మ అంటే మాకు అమ్మ లాంటిది. ఆవిడ పిల్లలు మా పిల్లల్లాంటి వాళ్ళే. బీళ్ళింటి పెళ్లికి మానేస్తాడా? తప్పకుండా వస్తాడు, చూడండి. కానీ శాంతమ్మ గారికి ఉన్నది ఒక్కడే కొడుకు కదా, పిల్లలు అంటున్నావు. ఇంకెవరున్నారు? ఏం శాంతమ్మ? ఆ, 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 నేను అలా అనలేదు. అయ్యో శాంతమ్మ గారంటే నాకు చాలా గౌరవం. అందుకే వారు వీరు మీరు అంటాం కదా, అలా పిల్లడనబోయి పిల్లలన్నాళ్ళేండి. ఈవిడకున్నది ఒక్కడే కొడుకు, ఒక్కడే కొడుకు. అయ్యో నడవండి, హారతి వాళ్ళ టైం అయింది. హారతి అయిందమ్మా. పందిరు బాగుందమ్మా. మీరు లోపలికెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను ఒక చిన్న ఫోన్ మాట్లాడుకొని వస్తాను. చెప్పండి. నమస్కారం సార్. పాపం బిజీగా ఉంటుంటారు, మీతో కొంచెం మాట్లాడాలనుకున్నాను సార్. అదే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మీకు చూపించాలి అని కాల్ చేశాను సార్. బిజీగా ఉన్నారని అడుగుతున్నారు, మాట్లాడడానికి టైం కూడా ఇవ్వరు. ఎలాగో ఫోన్ చేశారుగా, చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి సార్. సార్ సార్ చూడండి, హారాలు సార్, పక్కా ట్రెడిషనల్ సార్. ఈ దారిలో ఎవరైనా వస్తే 5 నిమిషాలు ఇలా చూస్తారు సార్. అంత చక్కగా ఉంది. మీకు నచ్చిందా సార్? ఏం సార్ కనపడలేదా? నెట్వర్క్ పోయిందా? నెట్వర్క్ ఉంది, కానీ మీరు చూపిస్తున్నది ఏది నీట్గా లేదు. ఏమైంది సార్? అన్ని సరిగ్గానే ఉన్నాయి సార్. కళ్ళకు కనిపించే అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ మనసుకు మాత్రం ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి. మీరు ఇంప్రూవ్ చేయాలి ఇంకా. సార్ పందిర్లో ఆకులు చూపిస్తాం, పూలు చూపిస్తాం, ఈ ఎమోషన్స్ ఎలా సార్ చూపిస్తాం? అదే ఆలోచించాలంటున్నాను. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆడి పెరిగిన ఇల్లు వదిలిపోతున్నారు. ఆవిడకి అక్కడ ఈ స్వీట్ మెమరీస్ అన్నీ జ్ఞాపకంగా రావాలి. అలా ఏదైనా స్పెషల్గా చేయాలి కదా. చూడండి, నిత్యాకి చైల్డ్హుడ్ బెస్ట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. అవన్నీ చేర్చాలి. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమే కావట్లేదు సార్. నేను అన్నీ చెప్తాను, చక్కగా చేద్దాం. సరే సార్.